అనవసరంగా ఇంటికొచ్చా. 2 నెలల తర్వాత ఇంటికి వస్తే బట్టలారేమంటుంది. కనీసం ఒక్క పూటైనా రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని లేదు. అదే ఒక కొడుకుండి వాడు హాస్టల్ నుంచి వస్తే, అయ్యో నాన్న టిఫిన్ ఏం చేస్తావు, లంచ్ ఏం చేస్తావు, ఇంకాసేపు పడుకో నాన్న, చికెన్ తింటావా, మటన్ తింటావా, ఇలాంటివన్నీ చేస్తారు. సారీ ఏదో ఆవేశంలో చూసుకోలేదు. సర్లే, ఇట్స్ ఓకే. ఎలాగో అలారం పెట్టుకోలేదు. థ్యాంక్స్ లేపినందుకు. మీరింత పాజిటివ్ అనుకోలేదండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ ట్రీట్. థ్యాంక్స్. మా తాత దగ్గర నుంచి వచ్చింది. అవునా, ఏం చేస్తుంటారు? చేసేవారు. హీజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఓ, పేకాట్లో ఆస్తి మొత్తం దొబ్బెట్టాడు. పాజిటివిటీ ఎక్కువ కదా. అవును, మీరెవరు? ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఓనర్ గారి పని మనిషి అనుకున్నా. ఆంటీ ఆల్రెడీ 500 రెంట్ పెంచినప్పుడే అనుకున్నా. బాగా పిసినారి. నీ జీతం ఎంత? హలో, నేను ఓనర్ గారి అమ్మాయిని. అమ్మని అమ్మ. ఇంకోటి, పిసినారేంటి పిసినారి, ఇంకొకసారి అలా మాట్లాడితే గేట్ బయట ఉంటావు. అబ్బో, ఫైర్ ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ నాట్ అలౌడ్. ఆంటీ చెప్పింది. లెగ్గుబే. ఏంట్రా పొద్దునే లేపేసావు? తెల్లారింది అందుకే లేపా. పద. వస్తా, వెళ్ళరా. సరే. హలో అమ్మా. లేచావా? ఇప్పుడే లేచా. ఆఫీస్కి లేట్ అవ్వట్లేదా? అమ్మా, నీకు చెప్పే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుండైనా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. మరి ఇంటికి రావచ్చుగా ఒక 4 రోజులు. అమ్మా వస్తాలే. అవును, నాన్నేం చేస్తున్నాడు? ఆయన ఇప్పుడే షాప్కి వెళ్ళడానికి తయారవుతున్నాడు. మాట్లాడతావా? ఇవ్వనా? వద్దులే, ఆయన తొందరలో ఉంటాడు. నైట్ కాల్ చేస్తాలే, మాట్లాడదాం. బాయ్ అమ్మా. మా ఆరేసావా? ఆరేసా. ఆకలేస్తుంది. టిఫిన్ ఏంటి? ఇదిగో కిరాణా షాప్కి వెళ్ళి ఉప్మా రవ్వ తీసుకురా. ఉప్మానా? దోశ చేయొచ్చు కదమ్మా. రేపు వేస్తాలే. పోనీ పూరి, నేను హెల్ప్ చేస్తా. దోశ పూరి వేస్తే ఇప్పుడు టైం ఎంతైందో చూసావా? మీ నాన్న వస్తే నా మీద అరుస్తాడు. వెళ్ళు. పోమా. చూడు నాన్న, ఇన్ని రోజులతో ఇంటికి వస్తే అమ్మ ఉప్మా అంటుంది. నాకు కావాల్సింది కూడా చేసి పెట్టట్లేదు. చెప్పా పెట్టకుండా వచ్చావు కదమ్మా, అడ్జస్ట్ అవ్వు ఈసారికి. నువ్వు కూడానా? పోనానా. See, I'll take the MOM and update you by EOD. Yeah, sure. I'll update you that. No worries. Thank you. ఎరా అప్పుడే వచ్చావు? టైం ఎంతైందో చూసావా? నువ్వంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే పడి ఉంటావు. నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాలిగా. అంత టైం సెన్స్ ఉన్నోడివి అలారం పెట్టుకొని లేవచ్చుగా. సర్లే, ఛార్జ్ పెట్టు, నేను వెళ్తా. అన్న ఉప్మా రవ్వ ఉందా? ఏం ఉప్మా అమ్మా? అదే సన్న ఉప్మానా దొడ్డు ఉప్మానా? అయ్యో, అడగకుండా వచ్చేసానే. ఫోన్ కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలా? అదే వేరే తీసుకెళ్తే చంపేస్తుంది. ఒక పని చేయండి, 2 ఇచ్చేయండి. అవసరం లేని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను.
ఈ తెలివి చూసే నిన్ను షాప్లో పెట్టుకుంటా అని మీ అమ్మని అడిగా. ఏమనింది? నాకు తెలుసులే, వద్దనే అంటది. ఎందుకంటే నన్ను కష్టపడ్డం మా అమ్మకి నచ్చదు. సరే అంది, కానీ మీ అమ్మ అడిగిన జీతమే నేను ఇవ్వలేను. ఉప్మారవ్వ ఇచ్చేయి. తీసుకో. నీ తెలివి నాకు తెలిసే మళ్ళీ రిటర్న్ పంపిస్తాననేగా. ఈ తెలివి ఏదో చదువు మీద చూపిస్తే సప్లైలు ఉండవుగా. హ్మ్? చూసింది చాలు, ఆ చీపురు తీసుకెళ్ళి ఇల్లుచ్చు. నేనా? మరి నేనా? ఏంటమ్మా అలసిపోయావా? నాకు ఇంటికి వచ్చినట్లేదు నాన్న, 10 ఇళ్లలో పని చేయడానికి వచ్చినట్టుంది. కంప్లైంట్లు ఇచ్చింది చాలు గాని తిను. నేను పనిలోకి వచ్చాను అనుకుంటున్నావా? మరి దేనికొచ్చు? ఏంటి మూర్తి ఇంట్రాగేషన్? 2 నెలల తర్వాత ఇంటికి వస్తే నెక్స్ట్ మంత్ సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఫీజు కట్టడానికి వచ్చాను. అయినా సరే ఇవాళ మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళాల్సిందే. మా అమ్మమ్మకు బాగానే ఉంది మా. మొన్న పెళ్ళికి వెళ్ళాం కదా, ఎలా డాన్స్ వేసిందో తెలుసా? నిన్న సాయంత్రమే ఫోన్ చేసింది, అమ్మమ్మ కాళ్ళు లేపంట. ఇవాళ మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళాల్సిందే. మా అయినా సప్లైలు ఎన్నిసార్లు రాస్తావే? ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. మా ఎన్నిసార్లు చెప్పాలి మా పెళ్లి టాపిక్ తీసుకురావద్దని? అది కాదే. ఏది కాదు మూర్తి, నీకు పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉంటే మా అనుకో, నేను ఇప్పట్లో చేసుకోను. తీసుకో నీ తొక్కలోకి మా. చూసారా దాని పొగరు? అబ్బా దాన్ని విసిగించకే, నేను బయటికి వెళ్ళి ఫిష్ తీసుకొని వస్తాను. సరేరా మరి నేను వెళ్తున్నా. ఎరా మరి ఫుడ్? నేను ఎలానో బయట టిఫిన్ చేస్తాలే. బాయ్. రూమ్ ఐడియా లేనోడికి అన్నీ చూసుకుంటాంటారా అని చెప్పి ఇలా మధ్యలో వదిలేస్తున్నాడు. పేపర్స్ ఇదిగో కిరాణా షాప్కి వెళ్ళి. మళ్ళీనా? ఎందుకు? మీ నాన్న ఫిష్ తీసుకొస్తానన్నాడు, పులుసులోకి చింతపండు కావాలి, వెళ్ళి తీసుకురా. మా ఆ, పైన పెంట్ హౌస్లో కొత్తగా వచ్చారా? అవును. ఎప్పుడొచ్చారు? నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన వారంలోనే వచ్చారు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఆహా ఏం లేదులే. త్వరగా పోయి తీసుకురా. అన్నా చింతపండు ఉందా? ఒక 1/2 కేజీ ఇచ్చేయి. అన్నా ఒక లేస్ ప్యాకెట్ ఇవ్వరా? ఏ ప్రియా, ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? అసలు చెప్పనే లేదు. మార్నింగే వచ్చా, సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఫీజు కట్టడానికి వచ్చా. ఎగ్జామ్స్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్. త్వరగా క్లియర్ చేయే, రిఫర్ చేస్తాను. సరే ఇంటికి వెళ్దాం పదా. ఇప్పుడు కష్టమే, నేను గీత నైట్ వస్తాంలే. సరే బాయ్ బాయ్. బాయ్. ఓకే అన్న. నువ్వా? నీకేం పని పాట లేదా? మీ అమ్మ నాన్న కష్టపడి పంపిన మనీని ఇలా మందు సిగరెట్ల మీద తగలేస్తున్నావు. ఉండు అమ్మకి చెప్తా. హలో, యువర్ మిస్టేకెన్. కొంచెం కాలర్ వదులుతావా? చిరిగిపోద్ది కొత్తది. ఏంటి అమ్మకి చెప్తావా? అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నంబర్ దట్ షాప్ బిలాంగ్స్ టు దట్ అన్నయ్య, యు నో. మీ ఇంటి రూల్స్ ఇక్కడ చాలా. ఇంకా పొద్దున విషయానికి వస్తే బీర్ బాటిల్స్తో పాటు ఒక సెపరేట్ బాటిల్ ఉంది, చూసేవో లేదో. ఒక బాటిల్ డిఫరెంట్గా ఉంది, కానీ అదేంటో నాకు తెలీదు. తెలీదు, ఓకే. ఇంకా అర్థం కాలేదా? యువర్ ఫాదర్ ఈజ్ అవర్ డ్రింకింగ్ పార్ట్నర్, యు నో. కానీ మాలా రెగ్యులర్ డ్రింకర్ కాదు, యు నో. ఈజ్ అన్ అకేషనల్ డ్రింకర్. ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్.
ఛీ. తీసుకో. ఎందుకే అంత సిరగ్గున్నావు? ఆ పెంట్ హౌస్ ఎందుకు మా బ్యాచిలర్స్కి ఇచ్చావు? లాస్ట్ టైం లాగా ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఉన్నది ఒక రూమే కదే. లాస్ట్ టైం ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డారు కదా, అందుకని ఇప్పుడు బ్యాచిలర్స్కి ఇచ్చాను. ఇస్తే ఇచ్చావు, ఆ పని పాట లేని వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? ఏ జాబ్ చేసే వాళ్ళకో చదువుకునే వాళ్ళకో ఇవ్వచ్చుగా. ఆ సుబ్బు జాబ్ చేస్తున్నాడు, ప్రసాద్ ఏమో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. అయినా వాళ్ళతో నీకేంటే ప్రాబ్లం? ఏం లేదులే, కానీ ఆ సుబ్బుగాడే చిరాకు పెడుతున్నాడు. ఏం చేశాడు? నేను మళ్ళీ మాట్లాడతాగు. హలో, హా గీతు చెప్పు. ఇప్పుడే వర్ష చెప్పింది ఇంటికి వచ్చావంట కదా. నా బర్త్డేకి రావడానికి టైం లేదు, ఇప్పుడెందుకు వచ్చావు? తెలుసు కదే అమ్మమ్మకి బాగాలేదని. తను వదిలేసి ఎలా రాని చెప్పు. అంతేలే, మా బర్త్డేకి రావడానికి టైం ఉండదు, మీ బర్త్డే అయితే రావాలి. ఇప్పుడు నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు వర్షి కలిసి ఇంటికి వచ్చేయండి, మనం మాట్లాడుకుందాం. సరే వస్తాలే. సరే. ప్రియా, హాయ్, కూర్చో. ఏంటే వంట చేస్తున్నావా? నువ్వెప్పుడు నేర్చుకున్నావు? అంత లేదు, అమ్మ బయటికి వెళ్ళింది, వచ్చేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టమంటే పెడుతున్నా. అయినా ఇది చేస్తే ఎవరైనా బతుకుంటారా? హ్మ్? ఏంటి చంపేస్తావా? దాని పెళ్లి వరకైనా ఉండనివే. హా? వాట్? గీతూ, కంగ్రాచులేషన్స్. మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. ఎప్పుడప్పుడు చేసుకోవాల్సిందే కదా. ఇంట్లో ఫోర్స్ చేస్తే చేసుకోవట్లేదు కదా. వాళ్ళు ఫోర్స్ చేయడం ఏంటి, ఇదే వాళ్ళని ఫోర్స్ చేసింది. అంటే వాడేనా? ఏంటి ఈ ట్విస్ట్లు? సరే కానీ ఇప్పుడు నీతో మాట్లాడే టైం లేదు. నేను వర్ష పెళ్లికి అందరినీ పిలవడానికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా లేదా? నాకంత ఓపిక లేదు. నీ పెళ్ళి నువ్వు సావు. సరే బయలుదేరుతున్నాం. బాయ్. బాయ్. బాయ్ బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. అటవీ దున్నరా కాళ్ళు దొక్కేసి ఏం చేసావని వెల్కమ్ చెప్తున్నావు? అంటే నేను నిద్ర లేపినందుకు థ్యాంక్స్ చెప్పావు కదా, ఈరోజు కూడా నిద్ర లేపి హెల్ప్ చేద్దామని. హెల్పింగ్ నేచర్ ఇస్ మై ఫ్యామిలీ ట్రైట్, యూనో. అయినా ఇంకెంతసేపు పడుకుంటారు? లేవండి, టైం ఎంత అవుతుందో తెలుసా? 10 అవుతుంది. లేండి, లేలే. రారా, పక్కలో పిల్లని పిలిచినట్టు పిలుస్తావేట్రా? నేను రానే. అయినా నేను లేకపోతే పడుకోలేవా? ఎలా? నీ సైజ్ మొమ్మైత్ కానీ కల్లోకి వచ్చింది, పట్టుకొని పడుకుందామని. నీ అబ్బ లోపలికి రారా. మా ఇంకో దోశ. ఇంకా ఎన్ని తింటావే? తొందరగా తినేసి పైకెళ్ళి ఒడియాలు పెట్టేసిరా. అలాగే కాకులు రాకుండా కాసేపు ఉండేసిరా. నేనా? నువ్వే. నాకు రాదుమా. నాటకాలు ఆడకు, నీకు అమ్మమ్మ నేర్పిందంట, నాకు ఆల్రెడీ చెప్పింది.
అది కాకులు వాళ్ళని అనిపిస్తేను నీకు సినిమా ఉంటది ఇంకా